ఐ డోంట్ నో, మరి ఎవరో నాకు తెలియదు. దేవుడు నాకు ఒక పేరుని చెప్తా, వాళ్ళకి ఒక ముందు ఒక టైటిల్ని దేవుడు నాకు చెప్పమని చెప్పాడు. నీటి ఓరను నాటబడిన వాడా, నిన్ను స్థిరపరచువాడను నేనే. మరి చూడండి, నేను ఆ పేరు కూడా చెప్తా. మరి ఇక్కడ ఉంటే ఓకే. 4 ఫ్లోర్స్ ఉన్నాయి, జస్ట్ స్లాబ్ వేస్తున్నాయి. వారి ఇంటి వెనకాల ఒక వాటర్ ట్యాంక్ ఉంది. కొంచెం ప్రక్కన, ఇంటికి కొంచెం పక్కన ఏదో పైప్ లైన్ తీసి ఉంది. ఆ వ్యక్తి పేరు BHASKR. నేను ఎందుకు 4 ఫ్లోర్స్ చూస్తున్నాను చెప్పండి. ఆల్రెడీ కంప్లీట్ చేసాం మేడం. ఎన్ని ఫ్లోర్స్? 4 ఫ్లోర్స్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడిని ఏమంటారు అని అడిగాడు దేవుడు నన్ను. భాస్కరుడు. మీ పేరు భాస్కరుడా? భాస్కర్. భాస్కర్. ఐ డోంట్ నో బ్రదర్. వాస్తవం, మీరు 4 ఫ్లోర్స్ కట్టారు. గట్టిగా అవును. ఓకే. మీ ఇంటి దగ్గర వాటర్ ట్యాంక్ ఉంది. మీ ఇంటి పక్కన పైప్ లైన్ లాగుంది. ఎస్. అయితే మీరే భాస్కర్. అవును. ఈజ్ ఇట్? గట్టిగా ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? దేవుడు మిమ్మల్ని స్థిరపరచువాడను నేనే. నీటి ఓరను నాటబడిన వాడా, నిన్ను స్థిరపరచువాడను నేనే అని దేవుడు మీతో సెలవిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని తన పరిచర్యలో గొప్పగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నాను. ఐ డోంట్ నో, మరి ఎవరో నాకు తెలియదు. దేవుడు నాకు ఒక పేరుని చెప్తా, వాళ్ళకి ఒక ముందు ఒక టైటిల్ని దేవుడు నాకు చెప్పమని చెప్పాడు. నీటి ఓరను నాటబడిన వాడా, నిన్ను స్థిరపరచువాడను నేనే. జాగ్రత్తగా వినండి. నీటి ఓరను నాటబడిన వాడా, నిన్ను స్థిరపరచువాడను నేనే అని చెప్తూ నేను పేరు చెప్తా. మరి వారు ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియదు. మరి చూడండి, నేను ఆ పేరు కూడా చెప్తా. మరి ఇక్కడ ఉంటే ఓకే. 4 ఫ్లోర్స్ ఉన్నాయి, జస్ట్ స్లాబ్ వేస్తున్నాయి. వారి ఇంటి వెనకాల ఒక వాటర్ ట్యాంక్ ఉంది. సంథింగ్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక వాటర్ ట్యాంక్ ఉంది. కొంచెం ప్రక్కన, ఇంటికి కొంచెం పక్కన ఏదో పైప్ లైన్ తీసి ఉంది. ఒకవేళ 4 ఫ్లోర్స్ ఎవరైనా కట్టాలనుకుంటున్నారా? జస్ట్ స్లాబ్ వేసింది, పిల్లర్స్ స్లాబ్ మాత్రమే చూశాను. 4 ఫ్లోర్స్ అని చెప్తూ మన దేవుడు చాలా మంచి దేవుడు, అలాగే విచిత్రమైన దేవుడు. ఆ వ్యక్తి పేరు చెప్పనా? BHASKR. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రదర్, ఎందుకు 4 ఫ్లోర్స్ నేను చూస్తున్నా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్? ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? చేశారా? ఆల్రెడీ చేస్తున్నారా? నేను ఎందుకు 4 ఫ్లోర్స్ చూస్తున్నాను చెప్పండి. ఆల్రెడీ కంప్లీట్ చేసాం మేడం. ఎన్ని ఫ్లోర్స్? 4 ఫ్లోర్స్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. గ్రౌండ్ ఫ్లోర్ 1 2 3 ఫ్లోర్స్. ఎందుకు? నేను వాటర్ ట్యాంక్ చూశాను. ఉంది మేడం. గట్టిగా ఉంది. ఎక్కడుంది? మా ఇంటి. ఆహా, గట్టిగా చప్పట్లు. ఎందుకు ఇట్లాగా పైప్ లైన్కి ఏదైనా లైన్ తీసాం? మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ఫస్ట్ టైమా మీరు? ఫస్ట్ టైం. ఒకసారి మన దేవాదేవుని గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా దేవాదేవునికి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గట్టిగా అందరూ ఒకసారి దేవాదేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి.
ఐ డోంట్ నో యూ పర్సనల్గా మీరెవరో నాకు తెలియదు. దేవుడు నాకు ఎందుకో నీటి ఓరను నాటబడిన వాడా, నిన్ను స్థిరపరచువాడను నేనే అని చెప్తూ, ప్రభు ఎవరి కోసం చెప్తున్నామంటే, ఒక్కొక్కసారండి మన మనుషులు తొందరగా గ్రహించుకోలేము. నాకు ఒక సూర్యుని చూపిస్తూ పరిశుద్ధాత్ముడు నాతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు. ఒక సూర్యుని చూపిస్తూ, ఈ సూర్యుడిని ఏమంటారు అని అడిగాడు దేవుడు నన్ను. మీకు ఎవరికైనా తెలుసా సూర్యుడిని ఏమంటారు ఇంకో భాషలో? గట్టిగా 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 చప్పట్లు కొడదామా? ఆ సూర్యుడు చూపిస్తూ ఏమన్నాడు? భాస్కరుడు. భాస్కరుడు అన్నాడు నాతో. మీ పేరు భాస్కరుడా భాస్కర్? భాస్కర్. ఐ డోంట్ నో బ్రదర్. వాస్తవం, మీరు 4 ఫ్లోర్స్ కట్టారు. గట్టిగా అవును. ఓకే. మీ ఇంటి దగ్గర వాటర్ ట్యాంక్ ఉంది? ఉంది. మీ ఇంటి పక్కన పైప్ లైన్ లాగా ఉంది? ఎస్. ఎస్. అయితే మీరే భాస్కర్. ఎస్, అవును. ఈజ్ ఇట్? గట్టిగా ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? దేవుడు మిమ్మల్ని స్థిరపరచువాడును నేనే, నీటి ఓరను నాటబడిన వాడా, నిన్ను స్థిరపరచువాడను నేనే అని దేవుడు మీతో సెలవిస్తున్నాడు. ఆమేన్. ఐ డోంట్ నో వేర్ ఆర్ యూ ఫ్రమ్. దేవుడు మీతోనే చెప్పమని చెప్తూ నేను దేవుని ప్రెజెన్స్ని తట్టుకోలేక నేను మాట్లాడలేకపోయా. దేవుడు మిమ్మల్ని తన పరిచర్యలో గొప్పగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. మీరు ఒక నిప్పు కడమగా ఉండబోతున్నారు. ఆమేన్. దేవుని పరిచర్య చేయాలనే ఆశతో మీరు ఎక్కువ ఉన్నారా? ఎస్. రీకరా సోక్ల హో మరా షిఖియా రందుర్య మరో బ్రజిఖెర మరో షందర. ఐ డోంట్ నో, బట్ దేవుడు మీకు ఒక మాట ఇచ్చాడు. ఏంటంటే, నీటి ఓరను నాటబడిన వాడా, నేను స్థిరపరుస్తాను. దేవుడు మిమ్మల్ని తన పరిచర్యలో గొప్పగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. ఒక నిప్పు కణంలాగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దట్స్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్. ఎస్. ఏమని ప్రార్థన చేస్తున్నారు? నేను పరిచర్యలకు సేవకులకు తోడుగా ఉండి పరిచర్య చేయాలని చెప్పేసి, సేవకులకు నేను అంటే తోడుగా ఉండాలని చెప్పేసి మెయిన్. ఓకే, దట్స్ వాట్ గోయింగ్ టు బి హ్యాపెన్. దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. ఆమేన్. ఐ డోంట్ నో, నీటి ఓరను నాటబడిన వాడా. మరి దేవుడు అలాంటి టైటిల్ ఎవరికి ఇస్తాడు నాకు తెలియదు. దేవుడు మీకు ఆ టైటిల్ ఇచ్చాడు. ఆమేన్. నీటి ఓరన ఉంటే అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. ఆమేన్. మీ పునాదులను స్థిరపరచు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు. ఆమేన్. సే గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. 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 ఎంతమంది దేవుడు నన్ను నీటి ఓరను నాటబడిన వాడా, నీటి ఓరను నాటబడిన దానా అని ఎంతమంది పిలవాలనుకుంటున్నారు? మీ టైటిల్ అది దేవుడు మీకు ఇచ్చింది. ఎంతమందికి కావాలి ఆ టైటిల్? నీటి ఓరను నాటబడిన చెట్టుకి ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు దేవుడు మనకందరికి ఇచ్చునుగాక. ఎంతమంది దేవుడు నన్ను నీటి ఓరను నాటబడాలి, ఎందుకంటే ఆ చెట్టులో, ఆ వృక్షంలో జీవం ఉంటుంది. ఎప్పుడైతే ఆ చెట్టులో జీవం ఉంటుందో ఆ చెట్టుకి అనేక ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు కలిగిన చెట్టు స్థిరంగా ఉంటుంది, అటు ఇటు వెళ్ళకుండా దేవుడు ఒక చోట స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మై నేమ్ ఇస్ ప్రాఫెటెస్ రమ్య మోసెస్. నాకు తెలిసి ఒక తెలియని భయము మిమ్మల్ని వెంటాడుతుంది. Am I right? అవునా? ఆ భయంలో నుంచి మీరు బయటకు వచ్చేసారు. ఆమేన్. ఆ భయంలో నుంచి మిమ్మల్ని
దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. ఐ డోంట్ నో బ్రదర్, యూ విల్ బి ఏ గ్రేట్ కాంట్రాక్టర్. ఎస్, అవును. ఏంటిదండి? లేబర్ కాంట్రాక్ట్. లేబర్ కాంట్రాక్టర్. కాంట్రాక్టర్. గట్టిగా చప్పట్లు కొడదామా? మీ చెయ్యి ఇలా చూపించండి, రైట్ హ్యాండ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మీరు ఆమెను చెప్తున్నప్పుడు మీలో ఉన్న భయం అంతా బయటకు వచ్చేసింది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా.